బీఆర్ఎస్ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు ముగించుకుని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో 47వ డివిజన్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ నాయకులు. అనంతరం ఏప్రిల్ 27వ రోజున హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరుగు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి కరపత్రం వాల్ పోస్టర్ వేస్తూ రజతోత్సవ సభకు రావాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నరసింగారావు మరియు బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరుగు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని 2001 నుండి 2025 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిన ఘనత కేసీఆర్ది అని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనే కావాలని ఎక్కడికి వెళ్లినా చెప్పుచున్నారని, అలాగే 47వ డివిజన్ ముఖ్య నాయకులు ప్రజలను చైతన్యం చేసి డివిజన్ నుండి భారీగా ప్రజలు సభకు తరలించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ అధ్యక్షులు దువ్వా కనకరాజ్, ఎండి అఫ్జల్, కొండ్రా శంకర్, దువ్వా నరేష్, మరియాల కృష్ణ, సిరిపాక కుమార్, కాళేశ్వరం శ్రీకాంత్, గబ్బెట కరుణ్, దొంగల వేణు, ఎండి మతిన్, పప్పుల గోవర్ధన్, అన్నంపెల్లి రాజ్ కుమార్, పోతుల సాంబయ్య, రాబర్ట్, దూపెల్లి శివ, చిట్టోజు వరప్రసాద్, సంకు చిన్ను, నాయని విజయ, మచ్చా లక్ష్మీబాయి, కమరు నిస్సా, ఇంజపెల్లి కళ, మచ్చా దేవేంద్ర, మొల్కపెల్లి కళ తదితరులు పాల్గొన్నారు. చేరుకున్న సందర్భం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు గడిచి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కాజీపేట పట్టణంలోని 47వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సంబరాలను జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సంకు నరసింగారావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నార్లగిరి రమేష్ అన్న గారు ఇచ్చేసి ఉన్నారు. అలాగనే 40వ డివిజన్ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క సభ చాలామంది ఎన్నో విధాలుగా ఈ పార్టీ పుట్టినప్పుడు వ్యవస్థాపించినప్పుడు ఇది ఉండేది కాదు, ఇది గాల్లో ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఇది అలాగనే పోతుందని అన్నప్పుడు కేసీఆర్ వెంట ఎవరు లేనప్పుడు కొంతమందితోనే ఇక్కడ మొట్టమొదలు కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా నార్లగిరి రమేష్ అన్న గారు ఇక్కడ జెండా ఆవిర్భవించి అలాగనే ఒక్కళ్ళొక్కళ్ళు ఈరోజు మన ప్రభుత్వం అంతా ఏర్పడేంత వరకు కూడా 25 సంవత్సరాలు పోరాటం చేసిన ఏకైక పార్టీ అంటే అది ఒక బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తున్నారు. అలాగనే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు ఈ రజతోత్సవ సభ మరియు 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 24 ఈరోజు కేక్ కటింగ్కు అధ్యక్షత వహిస్తున్న సోదరులు గబ్బటి శ్రీనివాస్ గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ సోదరులు సంకు నరసింగారావు గారికి, అధ్యక్షులు కనకరాజు గారికి, ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు నార్లగిరి రమేష్ అన్న గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎలాగైతే కేసీఆర్ మరి నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో 2000 సంవత్సరంలో మరి ఉద్యమాన్ని ఎంతో రీతిగా తీసుకెళ్ళి మరి ఈ చిన్నగా పెద్ద ప్రస్థానంగా తీసుకొచ్చిన కేసీఆర్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు 27వ తారీఖు జరిగే ఏకసూత్ర సభను మరి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరి ఎలాగైతే మన వరంగల్ పశ్చిమ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరి పెద్దలు వినయన్న గారు సూచన మేరకు ఇక్కడికి భారీగా తల్లి రావాలి, పూర్తిగా కనీసం ఒక 100 మంది తగ్గకుండా మరి పెద్దలు మరి ఏం చూపిస్తారో బస్సే పెట్టారా, మరి ఇక్కడి నుంచి దగ్గర పోవాలా, మోటార్ సైకిల్ మీద పోవాలా, మరి ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాలనేది మామూలు పెద్దలంతా నిర్ణయిస్తారు. ఆ ఎవరిచ్చిన పిలుపు మీద కూడా దండోపదండంగా వెళ్ళి ఆ యొక్క విజయోత్సవ సభను ఎల్కతుర్తిలో ఎలాగైతే జరుగుతుందో ఆ సభను మనం అందరం ఏకతాటిగా బయలుదేరి మరి ఆ విజయోత్సవ సభను మన వంతుగా మరి విజయవంతం చేయాలని కోరుకుంటూ నీ సదవకాశం ఇచ్చిన పెద్దలు మరి గబ్బటి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో
డివిజన్ నుండి ఇక్కడికి వెళ్ళే మొదటి జెండా పోయింది కాబట్టి ఇక్కడనే ఆ సెలబ్రేషన్ చేసినందుకు గబిట శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈ యొక్క పార్టీ 25 సంవత్సరాల కింద కొద్ది మందితోటి అంతా మొత్తంలో ఒక 14-15 మందితోటి ఇక్కడికి వెళ్ళి మేము జెండా పట్టుకొని గల్లీలు పార్టీలతోటి అన్ని పార్టీలతోటి పోరాటం చేసి ఈరోజు ఈ స్థాయికి పార్టీ వచ్చింది. ఈ పార్టీలో ఉన్నందుకు నాతో పాటు 2001 సంవత్సరం నుంచి పనిచేసిన ఉద్యమ నాయకులు అందరికీ నేను అందరూ కూడా గౌరవంగా ఫీల్ కావాలి. ఎందుకనంటే ఒకే జెండా, ఒకే పార్టీ, ఒకే నినాదం ఈ సిద్ధాంతంతో 25 సంవత్సరాలు అల్పేరుగాని పోరాటం చేసి ఇప్పటికీ పార్టీ ఎందరో పార్టీలు ఎంతోమంది మా మీద ఎన్నో రకాలుగా దాడులు చేసి ఎన్నో రకాలుగా మభ్యపెట్టి ఎన్ని చేసినా కూడా ఇప్పటి వరకు ఒకే పార్టీ, ఒకే నిజాం కేసీఆర్, కేటీఆర్లను నమ్ముకొని ఇప్పటి వరదాకా ఉన్నాం. అది ఒక గొప్ప విషయమే అవుతుంది నా దృష్టిలో. ఈరోజు ప్రోగ్రాం విషయం ఏంటంటే ఈ యొక్క 25 సంవత్సరాలు ఇదే గడ్డ మీదకి వెళ్ళి పార్టీ జెండా పోయింది కాబట్టి దాన్ని ఉద్దేశించి ఇక్కడ మనము ఈ కేక్ కటింగ్ చేసినాము. దీని అనంతరం గడప గడపకు పోయి మనము ప్రజలను చైతన్యం చేసి ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం తెలియజేస్తూ మనము పాంప్లెట్ ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి మన పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ గారి పిలుపు మేరకు ఈరోజు గడప గడపకు తెలంగాణ నినాదాన్ని తీసుకొని పోయి రేపు జరగబోయే 27వ తారీఖు నాడు జరగబోయే చెలో వరంగల్ బహిరంగ సభను మనము దిగ్విజయంగా నిర్వహిస్తున్న మన నాయకులకు అలాగే వారికి తోడుగా మనము సభను జయవంతం చేయడానికి ఈరోజు ఈ ఒట్టు కార్యక్రమం, ఈ పాంప్లెట్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక ముందు కూడా మనము ఈ యొక్క డివిజన్కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన డివిజన్ అంటేనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావించాలి ఉన్నది కాబట్టి ఈ డివిజన్కు ఒక ప్రత్యేకత ఉన్నది. కావున ముఖ్యంగా ఈ డివిజన్లకు వెళ్ళి మనము భారీగా తరలించాలి, ప్రజలను భారీ ఎత్తున తరలించి మనం సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గబిట శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. నమస్కారం. ఈ నెల 27వ తారీఖు రోజు ఎల్కతుర్తి క్రాస్ దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించజరుగుతున్నటువంటి 25 వసంతాల రజతోత్సవ సభకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 30,000 మంది ఆ సభకు తరలి వెళ్తారు. అలాగే మా డివిజన్ నుంచి దాదాపు 500 మంది ఆ విజయోత్సవ సభకు మా సొంత ఖర్చులతోని పోయి సభను విజయవంతం చేస్తాం. ఇప్పుడు మా మహిళా సోదరులు ఇల్లు తిరిగి పట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మేము ఈ సభ విజయోత్సవం జరుపుటకు కృషి చేస్తామని మనవి చేసుకుంటూ సెలవు.